నమస్తే అండి. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లేశ్వరరావు. రైతన్న మిల్క్ డైరీ ఓనర్‌ని నేను మార్టూరు. డైరీ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి అయితే మంచి సబ్సిడీలు ఉన్నాయండి సెంట్రల్ గవర్నమెంట్‌లో. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకునే వాళ్ళు మినిమంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చూసుకోవాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక 50 లక్షలు అవుతుందండి. మన దగ్గర అంత ఉంది ఫస్ట్. తర్వాత బ్యాంక్ అప్రోచ్ అయింది. తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అనేది చూసుకోవాలి. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే అండి, ఒక 20 లక్షలు 15 లక్షలు ఉన్న ప్రతి వాళ్ళు వ్యాపారం పెడితే వాళ్ళ తల్లిదండ్రి సంపాదించినవి, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ వచ్చే యూత్ అంతా కూడా ఇప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా కామన్ సొసైటీలో తిరగట్లేదండి. ఆ స్కూల్కి వెళ్ళటం ఏదో కొన్ని రకాల దీంట్లోనే సరిపోతుంది. వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో సడన్గా ఒకేసారి వచ్చి వ్యాపారం పెట్టాలి, వాళ్ళ తండ్రో తాతో సంపాదించిన ఆస్తులను తీసుకొచ్చి వ్యాపారం పెట్టాలని వచ్చేస్తారు. దానికి ఏమంటా అంటే ఖచ్చితంగా ఒక పని చేయాలనుకున్నప్పుడు మీకు ఒక డైరీ ఫామ్ పెట్టాలి. డైరీ ఫామ్ పెట్టాలి అంటే డైరీ ఫామ్లో సక్సెస్ ఫెయిల్యూర్ ఏంది, దాన్ని ప్రాపర్గా స్టడీ చేయకుండా ఏదైనా ఒక డైరీ ఫామ్ని కొన్ని రోజులు, ఒక నెల రోజుల్లో 2 నెలల్లో మనం విజిట్ చేసి, పర్సనల్ విజిట్ చేసి ఆ డైరీ ఫామ్లో మెలకువలు నేర్చుకొని చేయాలి. అదే ఒక డైరీ పెట్టాలనుకుంటే డైరీ ఇండస్ట్రీలో అసలు ఎక్కడ మొదలైద్ది, పాలు ఎలా తెచ్చుకోవాలి, తర్వాత క్వాలిటీ ఇష్యూస్ ఎలా వస్తాయి. ఇప్పుడు ఏముందండి, పాలు తెస్తాడు, క్వాలిటీ చూసుకోవడం చేత కాలేదనుకోండి, ఒక ట్యాంకర్ పాలు ఇరిగిపోతే 7-8 లక్షల రూపాయలు, 10,000 లీటర్లు పట్టిద్దండి ఒక ట్యాంకర్. ఒక ట్యాంకర్ పాలు ఇరిగితే 7 లక్షల రూపాయలు పోయినట్టే, 6-7 లక్షల రూపాయలు. ఆయన పెట్టిన 30 లక్షలు 3 రోజుల్లో అయిపోతాయి. కానీ ఈ క్వాలిటీ పారామీటర్స్ మీద కానీ, లేదంటే ఒక డైరీ నడిపే విధానంలో కానీ ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు డైరీ పెట్టచ్చండి. ఎవరైనా వ్యాపారం పెట్టడానికి అర్హులే. కానీ ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే మనం కష్టపడి మన పెద్దవాళ్ళు సంపాదించిన డబ్బుల్ని మట్టిపాలు చేసిన వాళ్ళం అవుతాం. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. నా ఈ వీడియోలు చూసి నన్ను ఆదరించినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు డైరీ రంగానికి సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు, లేదంటే మీ సందేహాలు మీరు నివృత్తి చేసుకోవాలంటే కూడా మీరు ఎప్పుడు నన్ను సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తూ నమస్కారం.